బంగ్లాదేశ్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ప్రతిదానికి భారతదేశమే కారణమని ఆరోపించడం మానుకోవాలని ఢాకాకు స్పష్టం చేశారు ఆయన. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. మైనార్టీలపై మతపరమైన దాడులు, ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తాయన్నారు జైశంకర్. భారత్ బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు కోరుకుంటోందని, వారు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల మస్కట్లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్తో జైశంకర్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ప్రతిదానికి భారతదేశమే కారణమని ఆరోపించడం మానుకోవాలని ఢాకాకు స్పష్టం చేశారు ఆయన. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. మైనార్టీలపై మతపరమైన దాడులు, ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తాయన్నారు జైశంకర్. భారత్ బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు కోరుకుంటోందని, వారు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల మస్కట్లో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్తో జైశంకర్ భేటీ అయ్యారు.